ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి. పులిహోర అనగానే మనం ఇంట్లో చేసుకుంటుంటాం కదా, అలా కాదండి, మనం టెంపుల్స్లలో తింటుంటామే పులిహోర. నేనైతే గుడికి వెళ్ళినప్పుడల్లా పులిహోర అయితే నాకు చాలా నచ్చుతుందండి. ఎక్కడైనా సూపర్గా ఉంటుంది పులిహోర గుళ్ళల్లో. అదే విధానంగా ఇంట్లోనే చేసి చూపిస్తున్నా. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూశాక మీరు కూడా ఈ పులిహోర ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా గుళ్ళల్లో చేసే విధానంగా పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లోకి ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగానే వేస్తున్నానండి పులిహోర, అందుకనే అన్ని కొద్దిగా వేస్తున్నా. మీరు ఎక్కువ చేయాలనుకుంటే అన్ని డబల్ వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి రైస్ని. ఇలా వాష్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ దాకా మనము రైస్ వేసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ 1.5 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే పొడిగా అవుతుంది రైస్. వేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి. ఇక్కడ చింతపండు అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెడుతున్నానండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇలా జీలకర్ర వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు, ఇక్కడ చూపిస్తున్నా కదా ఇన్ని ఉంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్కి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేయాలి. ఇలా ఆవాలు వేసుకున్నాక ఒక 1 మినిట్ అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఒక 2 సెకండ్స్ అయ్యాక ఇందులోకి నువ్వులు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసాం. ఇలా నువ్వులు వేసుకొని మంచిగా ఒక కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇది వేయడం వల్లనే మనకి గుళ్ళో చేసినట్టే టేస్ట్ వస్తుందండి ప్రసాదము. ఇలా వేగాక ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నేను ఇక్కడ అన్ని కొద్దిగానే చేసి చూపిస్తున్నానండి. మీకు ఎక్కువ చేయాలంటే అన్ని డబల్ వేసుకోవాలి. ఇది మంచి పొడి లెక్క మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ చింతపండు నానింది కదండి, ఈ గుజ్జు అనేది తీసేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం అండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, చిక్కగానే ఉండాలి చింతపండు రసం అనేది. ఇక్కడ చూపిస్తున్నా కదా, కొద్దిగా వాటర్ వేసుకొని గుజ్జు తీసేద్దాం. ఇలా తీసేసుకున్నాక ఈ చింతపండు పక్కకు పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి మనం రైస్ ఉడికింది కదండి, ఇలా రైస్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే చాలా మంచిగా ఉడికిపోయింది, పొడిగా అవుతుంది. ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము, మళ్ళీ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం మొత్తం పప్పులు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పప్పుల పొడి అయితే ఇందులో వేసుకోవాలండి. ఇలా రైస్లోనే కలుపుకోవాలి. ఇక్కడ ఒకటేసారి మొత్తం వేయొద్దు అండి, కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసిన, ఫస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మనం రైస్ కొద్దిగానే తీసుకున్నాం కదా, అందుకని మళ్ళీ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాం. మొత్తం 3 టేబుల్ స్పూన్ అలా వేసి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ పక్కకు పెట్టేసినానండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక్కడ చూసారుగా ఇలా కలిపి పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి పోపు రెడీ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులోకి అన్ని 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకోవాలి. ఒక పిడికెడు పల్లీలు వేసుకుందాం. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి. ఇలా ఆవాలు వేసేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 దాకా వేస్తున్నాను. అలానే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర అయితే వేస్తలేమండి, మనం గుళ్ళల్లో తింటుంటాం కదా, జీలకర్ర అయితే ఉండదండి, ఆవాలు ఒకటే ఉంటుంది ఎక్కువ శాతం. ఇలా వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి.
ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో లాస్ట్కి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక చింతపండు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నా, అదే దొడ్డుప్పు అంటాం కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. సన్నుప్పు అయితే 1.5 స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇందులోకి ఇక లాస్ట్కి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బెల్లం వేసేసుకొని ఇక లో ఫ్లేమ్లో మంచి మసలనివ్వాలి. ఇలాంటి చిక్కగా కావాలండి. చిక్కగా అయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచి మరగనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిందో. నాకు 5 మినిట్స్ 10 మినిట్స్ లోపు ఇలా అయిపోయింది. ఇలా మంచిగా చిక్కగా అయ్యాక ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాక మనం మొత్తం ఆవాల పొడి అవన్నీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్లోకి వేసేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవడానికి అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి కలుపుకొని నేను మళ్ళీ మొత్తం వేసేసిన. అంతే అండి, ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లోనే గుళ్ళో తినే ప్రసాదం లేక పులిహోర అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే కదండి, ఎక్కువ టైం అయితే పట్టదు. మనం ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ విషయానికి వస్తే పులిహోర మాత్రం చాలా బాగుంది. మనం గుళ్ళల్లో తింటాం కదా, సేమ్ అదే విధానంగా పులిహోర అయితే కుదిరిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ పులిహోర ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు చేసి అమ్మవారికి నైవేద్యం లెక్క సమర్పించండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.